భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ చాలా వేగంగా మారిపోతుంది. స్టార్టప్ కంపెనీలను వెనక్కి నెట్టి టీవీఎస్, బజాజ్ వంటి పాత బ్రాండ్లు ఈ విభాగంలో దూసుకుపోతున్నాయి. అయితే ఈ పోటీలో హెవీ వెయిట్ బ్రాండ్ అయిన హోండాకు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే పెట్రోల్ స్కూటర్ యాక్టివా ఈవీ మార్కెట్లోకి వచ్చినా హోండాకు ఆశించినంత ఫలితం దక్కలేదు. అందుకే కంపెనీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ గణాంకాల ప్రకారం హోండా తన ఎలక్ట్రిక్ స్కూటర్లైన యాక్టివా ఈ QC1ల ఉత్పత్తిని 2025 ఆగస్టు నుంచి పూర్తిగా నిలిపివేసింది. ఈ ఏడాది చివరిలో ఆటో ఎక్స్పోలో లాంచ్ అయిన ఈ ఈవీలు కేవలం 6 నెలల్లోనే మార్కెట్లో నిలదొక్కోలేకపోయాయి. పెట్రోల్ స్కూటర్ల విభాగంలో నంబర్ 1 గా యాక్టివా నేమ్ ప్లేట్ ను ఉపయోగించిన ఈవీ వెర్షన్ మాత్రం కొనుగోలుదారులను ఆకర్షించలేకపోయింది. ఉత్పత్తి నిలిపివేయడానికి ప్రధాన కారణం సేల్స్ బాగా తగ్గడం, అమ్ముడుపోని స్టాక్ పేరుకుపోవడమే. 2025 ఫిబ్రవరి నుంచి జూలై వరకు హోండా మొత్తం 11,168 యూనిట్ల యాక్టివా ఈ QC1 స్కూటర్లను తయారు చేసింది. అయితే డీలర్లకు పంపిణీ చేసింది కేవలం 5,201 యూనిట్లు మాత్రమే. అంటే తయారు చేసిన వాటిలో 46.6% మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ విషయంలో హోండా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా స్టాక్ ఎక్కువగా పేరుకుపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మోడళ్లలో కూడా QC1 మోడల్ కే కొద్దిగా మెరుగైన సేల్స్ వచ్చాయి. మొత్తం అమ్మకాలలో QC1 వాటా ఏకంగా 86% ఉంది. అంటే 4,252 యూనిట్ల QC1 అమ్ముడైతే యాక్టివా ఈ కేవలం 698 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. దీనికి ప్రధాన కారణం ధర, ఛార్జింగ్ సౌకర్యం. QC1 ఎక్స్ షోరూం ధర రూ. 90,022 నుంచి మొదలవుతుండగా యాక్టివా ఈ ధర రూ. 1,03,282 నుంచి ప్రారంభమవుతుంది. QC1 ధర తక్కువగా ఉండడం వల్ల కలిసొచ్చింది. QC1 పోర్టబుల్ ఛార్జర్ సౌకర్యం ఉంది. కానీ యాక్టివా ఈ మాత్రం పూర్తిగా హోండా బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ పైనే ఆధారపడింది. బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల పరిమిత లభ్యత అమ్మకాలపై ప్రభావం చూపింది. మార్కెట్లో ఉన్న ఇతర పెద్ద ఈవీ స్కూటర్లు అయిన టీవీఎస్, ఐక్యూబ్, బజాజ్, చేతక్లతో పోలిస్తే హోండా మోడల్స్ రేంజ్ విషయంలో వెనుకబడి ఉన్నాయి. కొనుగోలుదారులు ధరతో పాటు రేంజ్ ను కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. QC1 కేవలం 80 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్, యాక్టివా ఈ 102 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే ఇవ్వగలిగాయి. ప్రత్యర్థులైన బజాజ్, చేతక్ 153 కిలోమీటర్లు, టీవీఎస్, ఐక్యూబ్ 212 కిలోమీటర్లు పోలిస్తే ఇది చాలా తక్కువ. వినియోగదారులు ధరతో పాటు రేంజ్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రేంజ్ తక్కువగా ఉండడం, అలాగే కొన్ని నగరాల్లో మాత్రమే ఈ స్కూటర్లు అందుబాటులో ఉండడం కూడా సేల్స్ తగ్గడానికి మరో కారణం. యాక్టివా ఈ కేవలం బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అక్కడ కూడా హోండా ఏర్పాటు చేసిన బ్యాటరీ స్టేషన్ నెట్వర్క్ కూడా చాలా పరిమితంగా ఉన్నాయి. భారత్ లో ఎలక్ట్రిక్ టూ వీలర్ల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హోండా ఈ తాత్కాలిక నిలిపివేతను ఒక కొత్త పటిష్టమైన ఈవీ వ్యూహాన్ని రూపొందించడానికి వినియోగించుకుంటుందని, విస్తృత నెట్వర్క్, మెరుగైన మోడళ్లతో తిరిగి మార్కెట్లోకి వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.